కొట్టం కొత్తపోడు కొట్టం మా భూములు కాకాను దాని మీదికి పట్ట ఈ భూమి అడ్డం పెట్టిపోతాం గవర్నమెంట్ ఒక 6 కిలోల బియ్యానికి తప్ప మా ఊరికి వచ్చేది ఏం లేదు గవర్నమెంట్. ఒక 6 కిలోల బియ్యానికి తప్ప మా గవర్నమెంట్ ఇచ్చేది ఏమీ లేదు. ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ అధికారులు మాట్లాడుకొని సమస్య పరిష్కారం చేయాలి. కానీ ప్రభుత్వం ఉన్నది ఎందుకోసం అండి నాకు అర్థం కాదు. ప్రజలను ఇబ్బంది పెట్టడం కోసమా? ప్రజలను మరి రోజు పెనం నుంచి పోలబడ్డట్టుగా తయారైంది ప్రజల పరిస్థితి. వాళ్ళందరినీ రోజు చిత్రహింసలు పెట్టడమేనా ప్రభుత్వం చేసే పని? ఇదేనా ప్రజాప్రభుత్వం అంటే? ఇదేనా ఇందిరమ్మ పాలన అంటే? సో అందుకొరకే దయచేసి నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి గారు మీకు కొంత సమయం, మీకు అసలు సమయం లేదు ఇప్పుడు. అర్జెంటుగా మీరు ఇవాళనే అధికారులను పిలిపించి మీరు ఈ అటవీ ప్రాంత అధికారులందరి ముందు వాపసు పిలిపించుకోండి. ఈ గ్రామాలు పెట్టిన క్యాంపులను తీసేయించండి. కొంతమంది రైతులను పిలిపించుకొని మాట్లాడండి, లేకపోతే మీరే రాండి. మీరు కొండా సురేఖ గారు, సీతక్క గారు మీరు రాండి, మీరు వచ్చి చూడండి. ఇది తప్పు, మేము చెప్తున్న తప్పు అయితే మేము దేనికైనా సిద్ధం. మీరు వేసే శిక్షకి దేనికైనా కూడా మేము సిద్ధం. కానీ రైతుల జీవితాలతో మాత్రం దయచేసి ఆడుకోకండి. మేము అన్ని బీఆర్ఎస్ పార్టీ తరఫున, అన్ని పార్టీల తరఫున కూడా మేము తప్పకుండా మరి కేసీఆర్ గారు ఆనాడు రైతు సంక్షేమ రాజ్యం నడిపించారు. రైతు బంధు ఇచ్చారు, రైతు రుణమాఫీ చేశారు, ఇక్కడంతా కూడా సర్వేలు చేయించారు, వాళ్ళందరికీ కూడా అంత కొంత హక్కులు ఇచ్చారు చేతినేత కాడికి. మీరు అంతకన్నా బాగా చేస్తే చేయండి, అంతేగాని ఆయన చేసిన మంచి పని తీసుకొచ్చి గంగలో కలిపే ప్రయత్నం చేయకండి అని చెప్తూ మరొక్కసారి మరి ఈ పోరాటం చేస్తున్న రైతులందరికీ సంఘీభావం తెలపడం కోసమే ఈరోజు కొంతమందికి పట్టాలు కూడా ఇచ్చింది. ఆ పట్టాల భూమి, లావణి పట్టాల భూమి మీద కూడా పోనివ్వడం లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు. మరి కామారెడ్డిలో సిద్ధారామయ్య గారిని తీసుకొచ్చి ఇది బీసీ సంక్షేమ ప్రభుత్వం, బీసీ జనగణన చేసే ప్రభుత్వం, 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామన్నారు. అన్నీ చెప్పి కామారెడ్డిలో ఇవాళ ఇదే బీసీల మీద, చేవెళ్లలో ఎస్సీల సంక్షేమం అన్నారు, అదే ఎస్సీల మీద, ఇంద్రవెల్లిలో ఎస్టీల అన్నారు, అదే ఎస్టీల మీద ఇవాళ మీ ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యం చేస్తుంటే ఏ విధంగా మీరు మౌనంగా ఉన్నారు? మీకు అసలు మనసు ఉందా, గుండె ఉన్నదా? ఒక్కసారి మీరు ఆలోచించండి. అందుకొరకే మేము ఏమంటున్నామంటే ఇవాళ మరి లగచర్లలో ఏ విధంగా అయితే రైతులు పోరండి, వీళ్ళకి వేరే మార్గం లేదు. వీళ్ళు జైలు పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇంట్లో ఉంటే పస్తులు, కనీసం జైలైనా 3 పూటల తిండి దొరుకుతుందేమో అని ఇలా ఒక్క పూటనే తిని ఇలా బతుకుతూ ఉన్నారు వీళ్ళందరూ కూడా. రేపు మీరు వీళ్ళ పొంట పొలంలోకి వీళ్ళ బోనియకపోతే వీళ్ళ ఆకలి చావులు చావడం ఖాయం. మీరు దయచేసి అర్థం చేసుకోండి రేవంత్ రెడ్డి గారు. మీరు దయచేసి అధికారులను పిలిపించండి, మీ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ని పిలిపించండి, మీ అటవీ శాఖ మంత్రిని పిలిపించండి, వాళ్ళందరినీ ఈ దీందా గ్రామానికి పంపించండి. పక్కన ఎక్కడ బ్రిడ్జి ఉన్నది, ఈ బ్రిడ్జ్ కనీసం ఈ వాగుపోయి ప్రాణహితలు కలుస్తుంది. కాజ్వే ఉన్నది. ప్రతి వానకాలంలో కనీసం అంటే నెల రోజులు ఇక్కడ రాకపోకలు బంద్ అవుతాయి. ఉపాధ్యాయులు ఇక్కడికి రాలేరు, ఇక్కడ వాళ్ళు అక్కడికి పోలేరు. ప్రధానంగా ఏమైనా గుండెపోటు వచ్చినా, పాము గరిచినా, తేలు గరిచినా, గర్భిణీ స్త్రీలు వాళ్ళందరూ కూడా ఇక్కడ దాటలేని పరిస్థితి. ఎక్కడ పోవాలి వాళ్ళు? కనీసం ఒక బ్రిడ్జ్ కట్టే పరిస్థితి లేదు. రామకృష్ణ అని ఒక మరి టెక్నాలజీ ఇంజనీరింగ్ విద్యార్థి, ఎంబీఏ చదువుకున్న విద్యార్థి ఈ వాగులో కొట్టుకొని పోయిండు. తండ్రి కళ్ళ ముదాన్ని కొట్టుకొని పోయిండు. అయినా కూడా మీ అధికారుల గుండెలు కరగడం లేదు. నేను అందుకొరకే మళ్ళీ డిమాండ్ చేస్తున్న, ఈ పోరాటం ఆగదు. ఈ రైతులకు వేరే మార్గం లేదు. మీరు లక్షల మంది ఫారెస్ట్ అధికారులను మోహరించిన ప్రాణాలన్నా పోగొట్టుకుంటాం, కానీ ఈ భూములను వదులుకోలేము. మేము ఎవరి మీద కోపంతోనో లేకపోతే అడవి మీద కోపంతోనో ఈ మాట అంటలేము. మా కడుపు నిండాలి. మీ ఇళ్లలో, మీ బంగళాలలో ఎట్లయితే మీరు పంచభక్ష పరమాన్నాలు తింటారో, మేము కనీసం ఆ మెతుకులు 4 గింజలన్నా తిందామని చెప్పేసి ఇవాళ పోడు చేసుకొని బతుకుతా ఉన్నాం. ఆ విషయం మీద మీరందరూ కూడా ఆలోచించాలి. మేము మాత్రం అన్ని పార్టీలకు అతీతంగా ఈ దిందా పోరాటం జరుగుతుంది. మీరు ఫారెస్ట్ అధికారులను మోహరించి సమస్యను మరింత జటిలం చేయకండి. దయచేసి మీ అధికారులను పిలిపించి వాళ్ళు ఒక సమస్యకు పరిష్కారం చూపిస్తున్నారు. మేము ఒక 20 మీటర్లు 30 మీటర్లు జరిగి మీరు కందకం కట్టుకోండి, ఆ కందకం తవ్విన తర్వాత మేము ఈతల్లో వ్యవసాయం చేసుకుంటాం, మాకందరికి కూడా టైటిల్స్ పూర్తి స్థాయిలో ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. నేను ఇలా ఫారెస్ట్ అధికారులను కూడా అడుగుతా ఉన్నా, అయ్యా మీరు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇదే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కంచా గచ్చిబౌలిలో లేళ్లను చంపి, నెమళ్లను చంపి
100 ఎకరాల అటవీ భూమిని నాశనం చేస్తే ఒక్క ఫారెస్ట్ అధికారి కూడా మాట్లాడలే. రేవంత్ రెడ్డికి ఒక న్యాయం, దిందా ప్రజలకు ఇంకో న్యాయం ఉండదు. గచ్చిబౌలి ప్రజలకు ఒక న్యాయం, దిందా ప్రజలకు ఇంకో న్యాయం ఉండదు. భద్రాచలం ITDAలో 1000 ఎకరాల భూమిని 170 యాక్ట్ను దుర్వినియోగం చేసి ఎంతోమంది భూస్వాములు 1000 ఎకరాల భూములు గుంజుకొని పామాయిల్ తోటలు వేసుకున్నారు. వాళ్ళ ఎంట్రుక ఒక్కరు కూడా పీకలేకపోయినారు, ఒక్కరిని కూడా మీరు జైలుకు పంపించలేకపోయినారు. కానీ వీళ్ళేం పాపం చేసిండ్రండి? అటవీ అధికారులు వచ్చి మీరు ఇక్కడ టెంట్ వేస్తే మిమ్మల్ని జైలుకు పంపిస్తాను అంటున్నారంటే మీరు అర్థం చేసుకోండి, మీకు ప్రజలంటే ఎంత గౌరవం ఉన్నది. ఇదేనా ప్రజాప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారు? ఇదేనా రైతు సంక్షేమ ప్రభుత్వం అంటే? ఒకవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పెంచికల్పేటలో వచ్చి మేము రైతులను ముట్టుకుంటే అధికారులారా ఖబర్దారన్నారు. సీతక్క కూడా అదే అన్నారు. ఇవాళ వీళ్ళందరూ రైతులా లేకపోతే పాకిస్తాన్ సైనికులా? ఏ విధంగా మీరు టోల్ ఫ్రీ నెంబర్ ఉందన్నారు, టోల్ ఫ్రీ నెంబర్ కోసం చూస్తే ఎక్కడ టోల్ ఫ్రీ నెంబర్ లేదు. ఎవరికి చెప్పుకోవాలా మా గోస? కలెక్టర్ రాడు, సబ్ కలెక్టర్ రాదు, MRO రాడు, ఫారెస్ట్ అధికారులు యూనిఫామ్ వేసుకొని వస్తారు. ఎంతమందిని చంపుతారండి మీరు? ఎంతమంది జైలుకు పంపిస్తారు? మా ఆకలి చావుల తర్వాత మా శవాల మీద నడుచుకుంటూ పోతారా? మా శవాలతో పండుగ చేసుకుంటారా మీరు? నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఒక మంచి హృదయంతో ఆలోచించండి రేవంత్ రెడ్డి గారు, కొండా సురేఖ గారు, అదేవిధంగా సీతక్క గారు. మాటలు కాదు చేతలు చూపించండి. మీ అధికారులను ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పండి. కొంతమంది రిప్రజెంటేటివ్స్ను మీ ఆఫీస్కు పిలిపించండి, మీ అరణ్య భవన్కు పిలిపించండి, లేకపోతే మీ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని పిలిపించండి. వాళ్ళ గోసేందో అర్థం చేసుకోండి. వాళ్ళు అడవికి వ్యతిరేకంగా కాదురా బాబు మేము అని అంటూనే ఉన్నారు. మేము ఒక పరిష్కారం చూపిస్తామంటున్నారు. మీరేమో 500 ఎకరాలు 600 ఎకరాలు అంటారు. ఒక్కొక్కరికి ఇప్పుడు అటవీ అధికారులు దుష్ప్రచారం చేస్తారు. దొంగలు కాదు, వీరప్పన్లు కాదు వీళ్ళు ఇక్కడ బతకడానికి వచ్చిన ప్రజలు, ఇక్కడ ఓటేసిన ప్రజలు, ఓటు హక్కున్న ప్రజలు. ఇక్కడ నుంచే ఎంపీటీసీ లైనరు, సర్పంచ్ లైనరు, అందరు లైనరు. వీళ్ళని మీరు శత్రువులుగా ఎట్లా చూస్తారు? ఇంకొక పెద్ద మనిషి చాలా క్లియర్గా చెప్పిండు. ఇక్కడ ఒక రైతు ఏం చెప్పిండు? అయ్యా మీకు ఒకవేళ మేము ఫారెస్ట్ భూమిని మేము ఇట్లా అన్యాయం చేసినామంటే మేము చుట్టూ ఒక 20 మీటర్ల తర్వాత మీరు కందకం దవ్వుకోండి, మీకు కావాల్సిన 200 ఎకరాలు 300 ఎకరాలు మీకు దొరికిపోతే మేము వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి పరిష్కారం చూపించిన తర్వాత కూడా మీ అధికారులు కనికరించడం లేదు. ఇంకొక 7 రోజులైతే, ఇంకొక వర్షం పడితే, వీళ్ళు విత్తనాలు వేసుకోకపోతే వీళ్ళు ఈసారి ఆకలి చావులు చేస్తారు. వీళ్ళు ఒకవేళ చనిపోతే మొత్తం బాధ్యత మీరే తీసుకుంటారా రేవంత్ రెడ్డి గారు? ఒక్కసారి ఆలోచించండి. మీరే తీసుకుంటారా కొండా సురేఖ గారు? మీరు ఒక తల్లి కదా, ఒక మహిళ కదా, మీరు ఫారెస్ట్ శాఖ మంత్రి కదా, ఎప్పుడన్నా ఇక్కడ అధికారులతో మీరు మాట్లాడినరా అమ్మా? మీరు ఇంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళని చూసి మీకు కనీసం కొంచెం కూడా గుండె కరగడం లేదా మీకు? రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నా నేను. వీళ్ళు ఎవరు కూడా మేము ఫారెస్ట్ను కొడతాము మళ్ళా కొడతాం అని అంటలేరు. వీళ్ళే సమస్యకు పరిష్కారం చూపిస్తున్నారు. అయినా కూడా మీరు కరగడం లేదు. ఎందుకు అంటే ఎందుకు వీళ్ళంటే ఇంత కోపం మీకు అందరికి కూడా? మరి